బ్రేకింగ్లో చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు 24 వరకు అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరుగుతుంది. కౌంటింగ్ నవంబర్ 14న యూసఫ్ గుడాలను కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతుంది. అదే రోజు ఫలితాలు కూడా ప్రకటిస్తారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టాత్మకంగా మారింది. కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు నోటి తెలుసుకుందాం. రాజు, నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఏ పార్టీల నుంచి ఎవరెవరు బరిలోకి దిగుతూ ఉన్నారు, ఎలా ఉంది సిచ్యువేషన్, అండ్ ఓవరాల్గా నోటిఫికేషన్ వివరాలు ఏంటి? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ కి సంబంధించి నోటిఫికేషన్ కొద్దిసేపటి క్రితమే ఎన్నికల కమిషన్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పి కూడా నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా కొనసాగుతా ఉంది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు సమర్పించడానికి గడువు ఇవ్వడం జరిగింది. షేక్పేట ఎంఆర్ఓ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని షేక్పేట ఎంఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ ప్రత్యేకంగా ఈ యొక్క నామినేషన్లను స్వీకరించేందుకు అక్కడ ఏర్పాట్లను కూడా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే నామినేషన్లకు సంబంధించి 22వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ ఏదైతే నామినేషన్ల పరిశీలన ఉండబోతా ఉంది. 24వ తేదీ వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వడం జరిగింది. వచ్చే నెల నవంబర్ 11వ తేదీన ఎలక్షన్ జరగబోతా ఉంది. 14వ తేదీన కౌంటింగ్ జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్ల విషయానికి వచ్చినట్టయితే 2,07,367 మంది, మహిళా ఓటర్లు 1,91,590 మంది, ఇతరులు 25 మంది ఉన్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఓటర్ లిస్ట్ లో ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి అభ్యర్థులు తమ నామినేషన్లు వేసేందుకు ఫిజికల్ నామినేషన్ సమర్పించవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ లో కూడా ఎన్కోర్ పోర్టల్ ద్వారా డిజిటల్ నామినేషన్ కూడా సమర్పించేందుకు ఎన్నికల సంఘం అవకాశం కూడా కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన తర్వాత ఫిజికల్ కాపీని కూడా ఎన్నికల సంఘానికి సమర్పించాలని చెప్పి కూడా గైడ్ లైన్స్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నెల 14వ తేదీన యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ జరగబోతా ఉంది. అదే రోజు అభ్యర్థులు ఎవరైతే గెలుస్తారో వారికి ఏదైతే గెలిచిన అభ్యర్థి పేరును ప్రకటించి ఆయనకు సర్టిఫికేట్ కూడా ఇస్తారని చెప్పేసి కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ లో క్లియర్ గా పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఇక ప్రధాన పార్టీల విషయానికి వచ్చినట్టయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతా ఉంది. ఆయన సతీమణికి బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. ఆమె నామినేషన్ కూడా వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మేమే విజయం సాధిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ ఉప ఎన్నికల్లో చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే చివరి వరకు కూడా ఏదైతే టికెట్ విషయంలో చాలా మంది పోటీ పడ్డారో చివరికి నవీన్ యాదవ్ కు ఈ టికెట్ అధిష్టానం ఖరారు చేస్తూ ఆయన పేరును ప్రకటించడం జరిగింది. ఆయన కూడా ఇప్పటికే ఏదైతే నియోజకవర్గంలో ప్రచారాన్ని కూడా మొదలు పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చినట్టయితే అభ్యర్థిని ఈ రోజు ఖరారు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఇండిపెండెంట్ కూడా చాలా మంది బరిలోకి దిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇంకా కొంతమంది చిన్న పార్టీల నుంచి కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అధికార ఏదైతే కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉండబోతా ఉంది అని చెప్పి కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా ఏ పార్టీ గెలుస్తుందని చెప్పి కూడా ఇప్పటికే ఒకవైపు ఊహాగానాలు అయితే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో సో ఏ విధంగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించామో అవన్నీ కూడా ప్రచారం చేయాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రచారంలో సో ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటారని చెప్పి కూడా ఆ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇక ఏదైతే
ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే ఇప్పటికే ఇటు కేటీఆర్, హరీష్ రావు ప్రధానంగా ఇప్పటికే దీనికి సంబంధించి ఫీల్డ్ లెవెల్లో ఏదైతే వ్యూహ రచన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలనే పట్టుదలతో బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ అమలు చేయడం లేదు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి గ్యారంటీలు, హామీలు అసలు ఆ మాటే లేదు అని చెప్పి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. ఏదైతే కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో ఇప్పటికే ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇప్పటికే చూస్తున్నట్టయితే బీజేపీ పార్టీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సో అభివృద్ధి వీళ్ళ ఈ 2 పార్టీలు కూడా ప్రజల్ని పట్టించుకోవడం లేదని చెప్పి కూడా ఈ 2 కూడా అవినీతి పార్టీలు అని చెప్పి ఇటు బీజేపీ పార్టీ విమర్శించే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే ఖచ్చితంగా ఈసారి జూబ్లీ హిల్స్ లో ఏదైతే బై ఎలక్షన్ లో గెలిస్తేనే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ ఇక్కడ గెలుస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ వస్తుంది కాబట్టి బీజేపీకి పట్టం కట్టాలని ఆ పార్టీ నేతలు ఖచ్చితంగా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది. త్రిముఖ పోరు ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే అంత చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ప్రారంభమైంది. ఒకవైపు నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. థ్యాంక్ యూ రాజు.